ప్రభునందు ప్రేమినటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇదేనేమో ఒక చిన్న వీడియో ద్వారా మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ఆ వీడియో ఒక సహోదరులు అడిగిన వీడియో ఏంటంటే, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలా, శత్రువుల మీద ఎలా విజయాన్ని పొందాలా, అది ఆ విషయాన్ని ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి అని ఒక సహోదరుడు సేవకుడు వారి కుమారుడు అడుగుతూ వచ్చాడు. కారణం ఏంటంటే, మా నాన్నగారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నారు, కానీ ఆ సేవలో ఫలభరితంగా ఉండడం లేదు. దాని మూలంగా నేను సేవ వదిలిపెట్టమని మా నాన్నగారు సలహా ఇచ్చాను. తను మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టినాడు అని తను బాధపడుతూ ఫోన్ ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. దాని కొరకై ఒక చిన్న వీడియో చేయమని తను మన సబ్స్క్రైబర్ బ్రదర్ జాష్ ఆర్ఎం అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సహోదరుడు కనుక సేవకుని కుమారుడు. అలాగే ఇంకా అనేకులు ఇలాంటి సమస్యతో కూడా ఉండొచ్చేమో, కాబట్టి వీడియో చేస్తే బాగుంటుందని తను అడిగిన కారణం చేత ఈ వీడియో చేస్తున్నాను. దాదాపుగా ఒక 2 months అవుతుంది తను అడిగి ప్రార్థన చేస్తూ. ప్రభు భారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా మరి ఆ వీడియో చేస్తానని తనకు మాటిచ్చాను. ఆ కారణం చేతనే ఈ వీడియో చేస్తున్నాం. ఒక వ్యక్తి ఎలా వర్ధిల్లాలా అనేది తన జీవితంలో ఉన్న ఆవేదన, దాని కొరకై ఈ వీడియోని మనం చేస్తున్నాం. తను ఎలా వర్ధిల్లాడో, తన జీవితం ఎలా మేలు పొందాడో జ్ఞాపకం చేస్తాం. తనకు ఒక బలహీనత ఉంది. బాగా రహస్యంగా త్రాగి తన జీవితము జీవించేవాడు యవనస్తుడు. పేరు డేవిడ్ రాజు అతని పేరు. కాబట్టి తను డిగ్రీ దాకా చదువుకున్నాడు. పీజీ చదవటానికి తనకు వీలవ్వలేదు. తనకున్న వ్యసనాలను బట్టి తను ఎంతో నష్టపోయాడు. ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కొన్ని సమస్యలు కూడా 2-3 కేసులు కూడా తన మీద ఉన్నాయి, గొడవల మీద. విద్యార్థిగా ఉన్నప్పుడు తను కాలేజీలో విద్యార్థులను భౌతికంగా దాడి చేసిన కారణం చేత కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి తన జీవితంలో ఎలా వర్ధిల్లాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. తను మొట్టమొదట ఒక యూత్ రిట్రీట్లో తను తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. అది అక్టోబర్లో జరిగినటువంటి 2వ తారీఖు ఒక యూత్ రిట్రీట్ జరిగింది. ఆ యూత్ రిట్రీట్లో మరి నేను వెళ్ళాను పరిచయం చేయడానికి. తను తీర్మానం చేసుకున్నాడు తన జీవితంలో. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించిన విధానం, తను వర్ధిల్లినటువంటి విధానం, ఒక అద్భుతమైనటువంటి విధానంలో తను త్రాగుడుకు, తనకున్న వ్యసనాలకు తను స్వస్తి చెప్తూ వచ్చాడు. నూతన జీవితానికి తను నాంది పలుకుతూ వచ్చాడు. ప్రభు సహాయం చేశాడు. తద్వారా తన జీవితంలో ఒక అద్భుతం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుంటూ వచ్చాడో, తన విశ్వాసాన్ని, భక్తిని, ప్రార్థనని సంఘంలో సహోదరులు చూస్తూ వచ్చారు. వారి సంఘంలోనే ఒక కంపెనీ మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు. అతను సేవకుడితో మాట్లాడి ఆ డేవిడ్ రాజు నాన్నగారితో వారి కంపెనీలో తనకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తూ వచ్చాడు. కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ఉద్యోగం ఇచ్చాడు. ప్రస్తుతం అతనికి ఇప్పుడు నెలకు 18,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు. ఇక ఒక 5-6 నెలల్లో అతనికి 20,000 రూపాయలు కూడా జీతం ఇస్తారని మరి ఆ సహోదరుడు, ఆయన పేరు స్టీఫెన్ పాల్, వారిది ఒక చిన్న కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ. ఆ కెమికల్స్ కంపెనీలో తనకు ఉద్యోగం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న అవిధేయతని, అక్రమాన్ని, దోషములను, పాపిష్ట లక్షణములను మనం జయిస్తామో అప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు.
ఆ సహోదరు డేవిడ్ రాజ్ జీవితంలో జరిగింది అదే. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక చిన్న వీడియో చేస్తాం రండి. ఆ కోణంలో మనం ఒక భాగాన్ని చదువుకుంటాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ఈ భాగాన్ని బైబిల్ ఉన్న మీరందరూ తీసి చదువుకునండి. వీడియో చిన్నగా చేయటం కోసం నేను క్లుప్తంగా డైరెక్ట్గా 10వ వచనాన్ని చదువుతుంటున్నాను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానిలోనికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగు వరకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. 9వ వచనం 10వ వచనం దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. 7వ వచనం కూడా చదువుకుందాం. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినడలా ఇచ్చటి గురిటివారును కుంటివారు నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపిండిరి. అయినను దావీదుపురం అనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనము పరుచుకొనును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయండి. బ్రదర్ జాష్ ఆర్యం అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, అలాగే భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఈ సత్యాన్ని గ్రహించి వారు కూడా డేవిడ్ రాజు వలె వర్ధిల్లేటట్లు సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలా అనే భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. తన జీవితంలో ఉన్న అవిధేయతల మీద విజయం రావాలి మొట్టమొదట, లేదంటే వాటిని జయించాలి. అప్పుడే మనము వర్ధిల్లగలమని సత్యవేద గ్రంథం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒక సేవకుని కుమారుడు డేవిడ్ రాజు తన జీవితంలో ఎప్పుడైతే లోకమును పాపమును తనకున్న వ్యసనాల నుండి విముక్తి పొంది తీర్మానం చేసుకుంటూ వచ్చాడో అప్పుడు దేవుడు అతన్ని వర్ధిల్ల చేయటం ప్రారంభించాడు. కాబట్టి వీడియో వీక్షిస్తున్న సహోదరి సోదర, నీ జీవితంలో కూడా వ్యాపారంలో, మరి విశ్వాస జీవితంలో, సేవలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, చదువులో ఎక్కడ వర్ధిల్లలేకపోతూ వస్తున్నావో వాటన్నిటి విషయంలో నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించాలి. దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. ఎంత జటిలమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ నిన్ను వర్ధిల్ల చేయటం దేవునికి ముఖ్యమైనటువంటి విషయముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కోణంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ యెబూసీయులు ఉన్నారు. యెబూసు అనగా త్రొక్కుట. కాబట్టి వారు అణిచివేయడమే వారి పని, వర్ధిల్లకుండా చేయడమే వారి పని. కాబట్టి నీ జీవితంలో బలహీనత ఏదైనా దేవునికి ఆయాసకరమైనది ఉంటే అది నిన్ను వర్ధిల్ల చేయకుండా చేస్తుంది. అదే యెబూసు అనేది నువ్వు గ్రహించాల. అది త్రాగుడైనా, సిగరెట్ అయినా, జూదమైనా, ఇంకా ఎలాంటిదైనా, గొడవలైనా, ఇతరులని మోసగించడమైనా, కబ్జా చేయడమైనా, నీ జీవితంలో ఏ అవిధేయత ఉన్నప్పటికీ అది నిన్ను వర్ధిల్లకుండా చేయడమే దానికి ఉన్నటువంటి బలం. కాబట్టి నువ్వు దాన్ని జయించాలి అంటే నీకుగా నువ్వు జయించలేవు, ఆత్మీయంగా దాన్ని జయించగలవు. కాబట్టి యెబూసీయులను ఎవడు జయించలేకపోయాడు. కనుకనే ఎవరు సియోను కోటని, పురాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు. కాబట్టి దావీదు యెబూసీయులను జయించి దాన్ని స్వాధీనపరచుకున్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అందుకే అతను వర్ధిల్లాడని ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము జయించాలంటే ఏం చేయాలా అనే మాటలు చూస్తాం. ఒకటి, మనలోని కోపమును జయించాలి. మొట్టమొదట మనం జయించాలి ఏంటంటే మనలో ఉన్న కోపం. అందుకే ఎఫెసీ పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాయబడింది. కాబట్టి మొట్టమొదట కోపము కూడా మనము జయించవలసిన వారు అంటున్నాం. కోపము ఎంత కోపం ఉంటే ఆ కోపము మనల్ని జీవితం వైపు లేకుండా ఓడించేదిగా ఉంది, వర్ధిల్లకుండగా అణిచివేసేదిగా ఉంది. కాబట్టి నీకున్న కోపం ఎంత భయంకరమైనదో నువ్వు ఎరుగుదువు. ప్రతి చిన్నదాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు.
కాబట్టి ఇతరుల పట్ల నువ్వు కోపగించుకున్న విధానం, ఒకవేళ ఇంట్లో భార్య పిల్లల మీద కోపగించుకునే విధానం ఏమో అది పక్కన పెట్టండి. సంఘములో, సమాజంలో, నువ్వున్న కాలేజీలో, ఉద్యోగంలో, కంపెనీలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, అనేక ప్రదేశంలో నీ కోపము, నీ ఆవేశము నిన్ను వర్ధిల్లకుండా చేస్తూ వస్తుంది. కాబట్టి ఆ కోపం వలన నువ్వు పాపిగా చేయబడుతున్నావు. అది నీకు దోషారోపణ చేయవస్తుంది. తద్వారా అనేకులని, స్నేహితులని, మిత్రులని నువ్వు దూరం చేసుకుంటున్నావు. తద్వారా కుటుంబ జీవితాన్ని కూడా దూరం చేసుకుంటున్నావు. ఎంతో నష్టపోతున్నావు, వర్ధిల్లకుండా పోతున్నావు. కాబట్టి మొట్టమొదట నీ కోపాన్ని నువ్వు జయించాలి. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. రెండవదిగా చూస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో నీవు పవిత్రుడవై అని రాయబడింది. కనుక రెండవది పవిత్రమైన జీవితం. ఇంకా రక్షణ మారు మనసు పొందకపోతే సంపూర్ణముగా నువ్వు రక్షణ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి తనంతట తాను ఏమాత్రము పవిత్రుడు కావడానికి అవకాశాలు లేనేలేవు. ఒక వ్యక్తి నీతి కార్యములు, భక్తి కార్యముల వలన అసలు పవిత్రుడు కాలేడు. అది పవిత్రత కాదండి. హృదయంతరంగంలో జరిగే పవిత్రత ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు, నేను రోజుకి 5-6 సార్లు స్నానం ఆచరిస్తా, చాలా శుభ్రంగా ఉంటానని. ఆ శుభ్రం వేరు. వెలుపటి పవిత్రత దేవునికి అవసరం లేదు. వెలుపటి పవిత్రత మనుషులకు, ఇతరులకు, నీకు అవసరం. కానీ దేవునికి హృదయంతరంగంలో పవిత్రత కోరేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవడలా నిత్యముగా ఆయన నిన్ను శ్రద్ధ నిలిపి నీ యందు నీవు నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లును. కాబట్టి పవిత్రుడు అవ్వాలంటే సంపూర్ణమైన రక్షణ మారు మనసు పొందాలా. నీ హృదయంతరంగంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా. నీ అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలా. ప్రభు కొరకే నువ్వు జీవించాలా. అప్పుడు నీవు పవిత్రుడు అవుతావు. కనుక నేను సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి సత్యవేద గ్రంథం సెలవిస్తున్నమాట, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ఈ రీతిగా నేను పవిత్రుడు కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం గమనిస్తే రెండవది శత్రువుని జయించాలి. రోమపత్రిక 12వ అధ్యాయము. శత్రువు అంటే ఎవరు? రోమపత్రిక 12వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూస్తాం. శత్రువును జయించాలంటే రోమపత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. రెండవది మనము వర్ధిల్లాలంటే శత్రువుని జయించాలి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొనిన ఎడల దాహమేమో, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పుల కుంపటి పోయేదువు. అంటే శత్రువుని మనము ఎలా జయించగలం? ప్రేమ చేత. ద్వేషము, పగ, అసూయ, కుళ్ళు, కుతంత్రాల చేత మనం శత్రువుని జయించలేం. శత్రువుని మిత్రుగా చేసుకోవాలంటే అతనికి మనం అపారమైన ప్రేమ, క్రీస్తు ప్రేమను చాటించాలి. క్రీస్తు ప్రేమని మనం పొందుతూ ఇతరులకు మనము ప్రేమను పంచకపోవడం వలన మనము వర్ధిల్లలేకపోతున్నాం. కాబట్టి చేతనైనంత మటుకు మనము ఇతరులని శత్రువులుగా ఎవరైతే భావిస్తున్నామో వారిని ప్రేమించాలి. క్రీస్తు ప్రేమను బట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి. అప్పుడే మనము వర్ధిల్లుతామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. మూడవది చూస్తాం. నాలుగవదిగా చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయంలో 21వ వచనం. నాలుగవదిగా మనం చూస్తే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. నాలుగవది ఏంటంటే మనము వారు కీడు చేశారని మనం కీడు చేయటం కాదు, కానీ మనం వారికి మేలు చేయాలా. కాబట్టి ఆదికాండంలో 50వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో యోసేపు అన్నులు ఎంతో కీడు చేశారు, కానీ ఆయన వారికి మేలు చేశాడు. కాబట్టి తద్వారా గొప్ప ప్రయోజకుడు అవుతూ వచ్చాడు వారి అన్నలని క్షమించిన కారణం చేత. కాబట్టి సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మనకున్న అలవాటు ఏంటంటే ఇతరులకు కొంచెం నష్టాన్ని కలిగిస్తే మనం ఇంకెక్కువ నష్టాన్ని కలిగించాలనుకునే స్వభావము మనల్ని వర్ధిల్లకుండా చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని మనం జయించాలంటే కీడు చేసిన వారికి మళ్ళా పతికీడు చేయకూడదు, కానీ మనము వీలైతే వారికి అపకారం చేయాలి. ఉపకారం చేయకపోయినా అపకారం చేయాల్సిన అవసరం లేదు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అపకారం చేయకుండా వారి కొరకు మనం ప్రార్థన చేస్తే
దేవుడు ఖచ్చితంగా మనల్ని వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మన కొరకు రాయించిన మాట ఇలా రాయబడింది. 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. కాబట్టి మనం శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి మనం దేవునికి ఉండే శత్రుత్వం వేరు, మనకు మనుషులు చేసే శత్రుత్వం చాలా తాత్కాలికమైనవి, చాలా సులువైనవి. కాబట్టి శత్రువుగా భావించి వారికి శాశ్వతంగా దూరం చేసి, ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆలోచిద్దాం. క్రీస్తు ప్రేమను మనం చాటిస్తే సంఘంలో, సహవాసంలో, నీ కాలేజీలో, నీ కార్యాలయంలో, నీ వ్యవసాయంలో, ఎక్కడైనా సరే వారిని పట్ల మనం ప్రేమ చూపితే ఖచ్చితంగా వారు మనకు మిత్రులుగా మార్చబడతారు. తద్వారా మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. అంటే వారికి మనము మిత్రులుగా మారకుండా ఉన్నంత కాలం, ప్రేమించకుండా ఉన్నంత కాలం మనం వర్ధిల్లడం మానుకుంటాం. కాబట్టి మనల్ని మనమే వర్ధిల్ల చేసుకోకుండా మనకు మనమే శత్రులుగా ఉన్నామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. 4వది. 5వదిగా చూస్తే దేవుని వాక్యంలో చూస్తే ఆజ్ఞలను పాటించాలి లేక దేవుని మాట వినాలి. ఆజ్ఞలు పాటించినప్పుడు మనం వర్ధిల్లుతాం, లేక దేవుని మాట వినినప్పుడు మనం వర్ధిల్లుతాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తే 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఓరక నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. కాబట్టి శత్రువుల పక్షంగా ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఫరోని నాశనం చేయలేదు, కానీ వారు ఇక్కడ ఓర్పుతో సహనంతో కలిగి ఉన్నట్టుగా, దేవుని వైపు చూసినట్టుగా, ఆజ్ఞలను పాటించిన వారుగా ఉన్నట్టుగా ఈ వాక్యము మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో ఇంకా ఎంతో అద్భుతమైన విధానంలో దేవుడు మన కొరకు రాయించాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను దున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు. యుద్ధం చేసింది వారేనంట, ఓడిపోయింది కూడా వారే. కాబట్టి ప్రియమైన సోదరి సోదర, మన పక్షంగా దేవుడు యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. శత్రువుల మీద మనం పగ తీర్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మనకు 3 అవకాశాలు ఇచ్చాడు. 1 ప్రేమించాలా, 2వది క్షమించాలా, 3వది వారి కొరకు ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే ఈ 3 మనం చేయగలుగుతామో శత్రువుని మనం జయిస్తాం. ఎప్పుడైతే శత్రువుని మనము జయించామో ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. కాబట్టి ఒక్కోసారి నీ దేహమే నీకు శత్రువు ఉండొచ్చు, నీ మనసు నీకు శత్రువు ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు నీకు శత్రువు ఉండొచ్చు, నీ సంఘంలో నీకు శత్రువులు ఉండొచ్చు, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యవసాయంలో, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో ఉండొచ్చు. ఎవరో ఒకరు శత్రువు ఉండొచ్చు. అందరూ మిత్రులుగా ఉండరు. అంత మాత్రాన నువ్వు కలవరపడాల్సిన పని లేదు. కాబట్టి నువ్వు 3 చేయగలిగితే చాలు. ప్రభు మీద ఆధారపడి, లేవుని వాక్యానికి లోబడి, ప్రార్థన చేసి, క్షమించి, ప్రేమించగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు, శత్రువును నువ్వు ఓడించగలుగుతావని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నీ చదువులో ఎన్నోసార్లు నువ్వు ఓడిపోతున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, వ్యాపారం కోసం, అభివృద్ధి కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం, వ్యవసాయం కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం. కానీ నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావో సత్యవేద గ్రంథం బైబిల్లో ఎన్నో విషయాలు రాయించి పెట్టాడు దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు సంపూర్ణ రక్షణ మారు మనసు పొందాలి. నీకున్న అలవాట్లు మానుకోవాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని మీద ఆధారపడాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, క్రీస్తు ప్రేమను ఇతరుల పట్ల పంచేవాడగా ఉండాలి, క్షమించేవాడగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థించేవాడగా ఉండాలి. అప్పుడే నువ్వు శత్రువుని జయించగలుగుతావు, నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నీవు అనుకున్నవన్నీ నెరవేర్చబడతాయి. ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. చిన్న చిన్న బలహీనతల వైపు చూసి ఎంతకాలం వర్ధిల్లకుండా ఉంటావు. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది, నీ సేవలో వర్ధిల్లడం లేదు, నీ విశ్వాస జీవితంలో వర్ధిల్లడం లేదు, నీ కుటుంబ జీవితంలో, ఆర్థిక స్థితిగతుల్లో, అప్పుల్లో, వ్యవసాయంలో
ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, ప్రమోషన్లో ఎన్నో రకాలుగా నష్టపోతున్నావు. ఎందుకు నష్టపోతావు సహోదరుడా? ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక్కసారి నీ జీవితం ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, ఒక్కసారి ప్రభు వైపు చూడు. ఆ తుచ్చమైన దాన్ని విడిచిపెట్టగలిగితే, ప్రభు మీద ఆధారపడగలిగితే, ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించగలిగితే, క్రీస్తు ప్రేమ నువ్వు పొందగలిగినట్లయితే, ఇతరుల పట్ల నువ్వు ఇతరులని ఎవరు కూడా నీకు శత్రువులుగా కనపడరు, అందరూ మిత్రులుగా కనపడతారు. ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. వారే నీవు వర్ధిల్లడానికి కారకులవుతారు నీ ప్రేమను పంచగలిగినట్లయితే. ప్రభు వైపు చూడు, అప్పుడే నీ జీవితంలో ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఇప్పుడే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. నీ అలవాట్లు, నీ భక్తి అన్నీ ఏవైతే ఉన్నాయో, వ్యర్థమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టు. ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించు. నీ శత్రువులు అయితే ఉన్న వారితో ప్రేమగా మాట్లాడు, క్షమించు, ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. అద్భుతంగా నువ్వు వర్ధిల్లేవాడుగా ఉన్నావని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పుడైతే నీకు దేవుడు తోడై ఉంటాడో ఆటోమేటిక్గా 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతిగు యెహోవా అతనికి తోడైండెను. దేవుని తోడు లేకుండా నువ్వు వర్ధిల్లలేవు. దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా వర్ధిల్లలేవు. ప్రభు సహాయం లేకుండా నువ్వు వర్ధిల్లలేవు. కనుక నువ్వు వర్ధిల్లాలంటే మొట్టమొదట సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడితేనే నువ్వు వర్ధిల్లుతావని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. సంపూర్ణంగా నీ మీద ఆధారపడి నువ్వే దేవుడిగా అంగీకరించి వారి పాపముల మీద విజయం పొందుతూ, వారికి ఉన్న బలహీనత మీద విజయం పొందుతూ, శత్రువుల మీద విజయం పొందుతూ, ప్రేమించి ప్రార్థించి క్షమించే మనసు కలిగి ప్రభా వర్ధిల అనుభవానికి రాగలటట్లు, శత్రువుని ఓడించేటట్లు సహాయపడమని స్తుతిస్తున్నాను చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఒకవేళ ఈ వీడియో మీకు అంగీకారంగా ఉంటే ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి. మరి మీకు అంగీకారం ఇస్తే లైక్ చేయండి. ఒకవేళ ఇంకా మన వీడియో కొత్తగా చూసినట్టయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రదర్ జాషువా ఆర్ఎం అనే మన ఛానల్ని మరి చేసే వీడియోలు మరి మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ మీరే చూడొచ్చు. నోటిఫికేషన్గా మీకు ఈ వీడియో చేర్చబడుతుంది. మీరు చూడండి. మరి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, మిత్రులకు, వాట్సాప్లో అలాగే ఫేస్బుక్లో అనేకులకు తెలుగు రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో ఉన్న వారికి షేర్ చేయండి. వారు కూడా చూడడానికి అవకాశం కలిగించండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఎలాగుందో మరి మాకు ఫోన్ కాల్ చేసి పంచుకునండి. ఒకవేళ మీకు ఏదైనా వీడియో కావాలని అడగండి, ప్రార్థన చేసి దాని కొరకు కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.